జై శ్రీకృష్ణ. స్టోరీ టు భగవద్గీత ఛానల్కు స్వాగతం. మనం భగవద్గీత లెర్నింగ్ స్టోరీ టు భగవద్గీత రూపంలో నేర్చుకోగలుగుతున్నాం. దాంట్లో భగవద్గీతలో ఉన్నటువంటి చాప్టర్స్ నేర్చుకుంటున్నాం. నిన్న మనం అర్జున విషాద యోగం అనేది స్టోరీ రూపంలో తెలుసుకుందాం. ఈరోజు రెండో చాప్టర్ ఒక స్టోరీ రూపంలో తెలుసుకుందాం. ఇక్కడ ఒకరోజు ఒక టీచర్ 3 ఫోనులు ఒక సిమ్ము తీసుకొస్తారు అన్నమాట. ఫస్ట్ ఒక స్టూడెంట్ని పిలిచి ఆ 3 స్టూడెంట్స్కి ఆ ఫోన్ నెంబర్ తను చెప్తుంది. ఆ ఫోన్ నెంబర్ అనేది వాళ్ళు రాసుకుంటారు. అదేవిధంగా ఆ టీచర్ ఫస్ట్ స్టూడెంట్ని పిలిచి ఒక ఫోన్లో సిమ్ వేసి ఏ ఫోన్లో ఆ సిమ్ ఉంది అనేది కనుక్కోమని చెప్తాడు. ఆ స్టూడెంట్ అన్ని ఫోన్లు చెక్ చేసి ఫస్ట్ ఫోన్లో సిమ్ ఉంది అని చెప్తాడు. అదేవిధంగా రెండో స్టూడెంట్ని పిలిచి రెండో స్టూడెంట్ కూడా చెక్ చేయమని అంటారు. అప్పుడు ఆ సిమ్ 3వ ఫోన్లో ఉంటుంది. అదేవిధంగా 3వ స్టూడెంట్ని పిలిచి ఆ 3వ సిమ్ని సెలెక్ట్ చేయమంటారు. ఆ సిమ్ ఫస్ట్ ఫోన్లో ఉంటుంది. ముగ్గురిని పిలిచి అడుగుతుంది, ఏంటి అంటే మీరు సిమ్ని ఏ ఫోన్లో చూశారు అని. అప్పుడు ఫస్ట్ స్టూడెంట్ సెకండ్ ఫోన్ అని, సెకండ్ స్టూడెంట్ థర్డ్ ఫోన్ అని, థర్డ్ స్టూడెంట్ ఫస్ట్ ఫోన్ అని చెప్తారు. ఇప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అక్కడ సిమ్ము అనేది కామన్, అక్కడ సిమ్ము అనేది మారలేదు, ఫోన్ మాత్రమే మారింది. అంటే అదేవిధంగా మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ అనేది ఒక శరీరం నుంచి ఇంకొక శరీరంలోకి వెళ్ళొచ్చు. ఏ విధంగానైతే సిమ్ము ఒక ఫోన్లోంచి ఇంకో ఫోన్లో వర్క్ చేస్తుందో అదే మనం నేర్చుకోబోతున్నటువంటి సాంఖ్యశాస్త్రం. సాంఖ్యయోగం అంటే అనాలిసిస్ అన్నమాట. మన శరీరాన్ని ఆత్మని ఏ విధంగా అనాలిసిస్ చేస్తున్నామో అది. ఇక్కడ ఫోను వేరు అయి ఉండొచ్చు కానీ సిమ్ మాత్రం ఒకటే. అదేవిధంగా సాంఖ్యయోగంలో శరీరం ఆత్మ అవి రెండు ఎలా ఒకటయ్యాయి, ఎలా వేరయ్యాయి, ఎలా మనం దాన్ని సపరేట్గా అనాలిసిస్ చేసుకోవాలి అనేది ఈ భగవద్గీతలో సాంఖ్య చాప్టర్లో మనం నేర్చుకోబోతున్నాం అనమాట. సో ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మీ పిల్లలకి వినిపించండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.